Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, మన స్టేట్లో కాన్స్టిట్యున్సీ లెవెల్లో పబ్లిక్ ఉన్న టాప్ కన్సర్న్స్ ఏంటి, అక్కడ కీ ప్రాజెక్ట్స్ మీద డెవలప్మెంట్ అప్డేట్స్ ఏంటి, అండ్ అక్కడున్న మేజర్ పొలిటికల్ పార్టీస్కి డెవలప్మెంటల్ ప్లాన్స్ ఏంటి అని జూమింగ్ చేసి చూసే సిరీస్లో ఈరోజు మనం డోన్ని ఈ ఎపిసోడ్లో జూమింగ్ చేసి చూద్దాం. సో ఇందులో మనం 3 సెగ్మెంట్స్ డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ ద టాప్ కన్సర్న్స్, పబ్లిక్ ఉన్న అక్కడ టాప్ కన్సర్న్స్ ఏంటి, అండ్ వైసీపీ అక్కడ డెవలప్మెంటల్ ప్లాన్స్ ఏంటి, ఏం డెవలప్మెంట్ చేసింది ఇప్పటిదాకా, అండ్ నెక్స్ట్ టర్మ్ ఇఫ్ దే కమింగ్ టు పవర్ వాట్ ఆర్ దే ప్రామిసింగ్ టు ద పబ్లిక్, అది కూడా చూసి టీడీపీ కూడా ఎట్లాంటి పిచ్ ఇస్తుంది పబ్లిక్కి అన్న దాంతో వి విల్ కన్క్లూడ్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ డోన్ అనేది ఇట్ హ్యాస్ గాట్ 2.24 lakh ఓటర్స్ అండ్ దిస్ ఇస్ ప్రైమరీలీ అ డ్రాట్ ప్రోన్ ఏరియా. ఓకే, సో ఇక్కడ మేజర్గా పబ్లిక్ ఉన్న ప్రాబ్లమ్స్ ఆర్ 3. ఫస్ట్ ది వాటర్ క్రైసిస్, నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ మైగ్రేషన్. ఓకే, ఇరిగేషన్ వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేక ఇన్సఫిషియంట్ జాబ్ ఆపర్చునిటీస్ వల్ల ఇక్కడ యూత్ కానీ వీళ్ళందరూ ఫర్ దేర్ లైవ్లీహుడ్స్ పక్కన దగ్గరలో ఇంకా వాళ్ళకి అందుబాటులో ఉన్న సిటీస్ లైక్ గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, బళ్ళారి అండ్ బెంగళూరు ఇలాంటి సిటీస్కి మైగ్రేట్ అవుతున్నారు. ఓకే, దిస్ ఈజ్ ద రూట్ కాజ్ బిహైండ్ దిస్ మైగ్రేషన్. ఓకే, ఆ వాటర్ క్రైసిస్ అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేక అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంతో మిగతా సిటీస్కి మైగ్రేట్ అవుతున్నారు. ఓకే, దిస్ హ్యాస్ బీన్ అ పెరినియల్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ రీజన్ ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు ఇక్కడ పబ్లిక్ రేజ్ చేస్తున్న కీ కన్సర్న్స్ ఏంటి అంటే, చాలా విలేజెస్కి కనెక్ట్ చేసే రోడ్స్ చాలా పూర్ కండిషన్లో ఉన్నాయి, అండ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ బెనిఫిషరీస్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ డ్యూ టు ద పొలిటికల్ రీజన్స్ అనేవి టాప్ పబ్లిక్ కన్సర్న్స్గా ఈ కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాయి అన్నమాట. సో దీని పట్ల వైసీపీ ఇప్పుడు దాకా చేసిన డెవలప్మెంటల్ ప్లాన్స్ ఏంటి అండ్ వాళ్ళ పిచ్ ఏంటి, ఇఫ్ దే కమింగ్ టు పవర్ వాట్ విల్ దే బి డూయింగ్ ఇన్ ద నెక్స్ట్ టర్మ్ అన్నదానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మినిస్టర్ బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఫ్రమ్ ద వైసీపీ వాట్ హీ సేయింగ్ ఇస్, ఆయన డెవలప్మెంట్ చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్, ఈవెన్ ఫార్మర్స్కి వాటర్ ప్రొవైడ్ చేయడంలో, రోడ్ కనెక్టివిటీలో ఆయన చేసిన డెవలప్మెంటల్ వర్క్స్ ఆయన చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈయన ఈ కాన్స్టిట్యున్సీలో దగ్గర 3,000 crores వర్త్ ఆఫ్ డెవలప్మెంటల్ వర్క్స్ చేశాను అని చెప్పేసి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, 100-bed హాస్పిటల్ విత్ మోడర్న్ మెడికల్ ఎక్విప్మెంట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 37 crores ఆయన సెటప్ చేయించారు. నెక్స్ట్ 351 crore వాటర్ గ్రిడ్ టు సప్లై ప్యూరిఫైడ్ వాటర్ టు ఎవ్రీ హౌస్, అండ్ 44 crores పెట్టి ట్యాప్ కనెక్షన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయించారు. అండ్ సమ్ మోర్ ఎవిడెన్సెస్ ఆర్, యాజ్ పర్ హిజ్ వర్షన్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వర్ టేకెన్ అప్ టు ద ట్యూన్ ఆఫ్ 250 crores టు ట్యాకిల్ ద డ్రాట్ కండిషన్. ఓకే, so however see this is a typical trait of our politicians across political parties. అంతా కూడా ఏ డిపార్ట్మెంట్ చూసినా, ఇరిగేషన్ అనే కాదు, ఎడ్యుకేషన్ అనే కాదు, ఏదైనా కూడా ఎడ్యుకేషన్ కొంచెం బెటర్ ఈ మధ్యకాలంలో. దే టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ మచ్ అమౌంట్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఆర్ దే హ్యావ్ స్పెండ్ ఆన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్, అంతేగాని ఎక్కడ అవుట్కమ్స్ మీద మాట్లాడరు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ సే 100 acres డ్రాట్ కండిషన్లో ఉంది. ఇందులో మేము 80 acresని we saved from the drought problem అనో, లేకపోతే 80% ఆఫ్ ద ఫార్మర్స్ డ్రాట్ ప్రాబ్లం నుంచి మేము కాంపెన్సేషన్ ఇవ్వడం, విచ్ ఎవర్ మెజర్స్ దట్ దే హ్యావ్ టేకెన్. సో అవుట్కమ్స్ పరంగా సాడ్లీ ఎక్కడ కనిపించదు, రేర్గా కనిపిస్తుంది, బారింగ్ ద చేంజెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఎడ్యుకేషన్. సో దిస్ ఇస్ అ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఎంతసేపు మనం ఎంత ఖర్చు పెట్టాము అనేది వస్తుంది, కానీ అవుట్కమ్స్ మీద ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈయన 100-bed హాస్పిటల్ నేను 37 crores విత్ మోడర్న్ మెడికల్ ఎక్విప్మెంట్ నేను సెటప్ చేయించాను అంటున్నారు. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ పీపుల్ ఆర్ స్టిల్ స్పెండింగ్ ఆన్ దేర్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గట్లేదు అంటే డోన్ కాన్స్టిట్యున్సీలో, వాట్ ఇస్ ద పాయింట్ ఇన్ సెటింగ్ అప్ దిస్ హాస్పిటల్? ఓకే, సో దిస్ ఈజ్ అన్ ఇనిషియేటివ్. ఇది ఎంత ఎఫెక్టివ్గా పని చేస్తుంది అన్నది అవుట్కమ్స్ ఉన్నాయి కదా తెలిసేది. సో అవుట్కమ్స్ గురించి ఎక్కడ మాట్లాడట్లా. ఓకే, నాట్ ఓన్లీ మిస్టర్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఈయనే కాదు, దిస్ ఈజ్ అ టిపికల్ ట్రైట్. నేను సెంట్రల్ ఇండియా లెవెల్లో కూడా చూస్తుంటే ఎంత ఖర్చు పెట్టాము అనేది మేజర్గా వస్తూ ఉంటుంది. చాలా మైనర్ ఆస్పెక్ట్స్లో జూమింగ్ చేసి చూస్తే అవుట్కమ్స్ గురించి మాట్లాడుతూ అక్కడక్కడ కనిపిస్తారు, కానీ దిస్ అ టిపికల్ ట్రైట్ విచ్ ఈస్ నాట్ గుడ్. సో హ్యావింగ్ సెడ్ దాట్, ఈయన ఇంకా ఏమంటున్నారు అంటే, రోడ్స్, స్టేట్ హైవేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరియస్ టౌన్స్ని కనెక్ట్ చేస్తా, డోన్ టు నంద్యాల్. ఓకే, హైవే
630 crores పెట్టి ఆ రోడ్ నెట్వర్క్ని కూడా ఈయన డెవలప్ చేస్తానని చెప్పేసి అంటున్నారు. అండ్ ఎడ్యుకేషన్ మీద ఈయన చాలా డీటెయిల్గా చెప్పారు. వాట్ ఆర్ ఆల్ ద ఇనిషియేటివ్స్ దట్ ఆర్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ దట్ హీ హ్యాస్ ఫెసిలిటేటెడ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్. ఫస్ట్ది ఒక 6 పాయింట్స్ ఉన్నాయి. జూనియర్ కాలేజ్ అండ్ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వాజ్ బిల్ట్ ఎట్ with the budget of 36 crores. Next, Industrial Training Institute, ITI, with 11 crores. Junior College and Social Welfare School with 28 crores. Junior College and BC Welfare School with 36 crores. Polytechnic College with 25 crores and Veterinary Polytechnic College with 11 crores. Okay, so education paranga, this is a detailed account that he has provided. And idi kaakunda, in addition to this, an integrated terminal market with the budget of 49.5 crores is also set up under his regime. Okay, so he has got some material to substantiate his claims about his developmental works. Okay, like I said, next term goda ayana power loki vaste ayana em chestaru anna daniki what he is acknowledging is, see, Doan is a drought prone area, so drinking water problem and irrigation problem has been perennially there. సో ఈయన చేసినవి కాకుండా ఈ టర్మ్లో పర్మనెంట్ సొల్యూషన్స్ నేను ఫిక్స్ చేస్తాను అని చెప్పేసి హీస్ పిచ్చింగ్. ఆల్సో హీఈస్ పిచ్చింగ్ సేయింగ్ దాట్ డోన్లో ఉన్న ఎవ్రీ జాబ్ సీకర్కి జాబ్ ఆపర్చునిటీస్ ఉండేలాగా ప్రొవైడ్ చేసేలాగా హీ విల్ అటెంప్ట్ ఇన్ హిస్ నెక్స్ట్ టర్మ్ అనేది హిస్ పిచ్. ఓకే, టీడీపీ స్పిచ్కి వచ్చేసరికి ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అండ్ ఆల్సో యూనియన్ మినిస్టర్, ఆయన సన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు. ఓకే, సో ఈయన హీఈస్ బ్యాంకింగ్ మేజర్లీ ఆన్ ద సూపర్ 6 స్కీమ్స్ దట్ ఫ్రమ్ ద టీడీపీ సైడ్. అండ్ ఆల్సో ఈయనకు ఒక మైనరో మేజరో నాకు తెలీదు, ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే కమింగ్ ఫ్రమ్ వైసీపీ సైడ్, హిస్ ఫాదర్ మిస్టర్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఎక్స్ సీఎంగా చేసి అండ్ ఆల్సో యూనియన్ మినిస్టర్గా చేసిన ఆయన అక్కడ డోన్ కాన్స్టిట్యున్సీకి ఒక రైల్వే కోచ్ వర్క్షాప్, ఓకే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేశారు. బట్ హీ హ్యాజంట్ ఫుల్ఫిల్డ్ డ్యూరింగ్ హిస్ రిజైమ్, హిస్ ఫాదర్. సో దట్ అంటే ఆయన ఫాదర్ లెగసీని బ్యాంక్ చేసుకొని ఈయన గెలవాలి అనుకుంటే దట్ ఈస్ నాట్ ప్రామిసింగ్ లెగసీ అని చెప్పేసి వైసీపీ సైడ్ నుంచి వస్తుంది. హౌఎవర్ టీడీపీ స్పిచ్ ఇస్ మేజర్లీ బ్యాంక్డ్ ఆన్ ద సూపర్ 6 స్కీమ్స్ ఫ్రమ్ ద టీడీపీ సైడ్. ఓకే, సో ఫ్రెండ్స్, మీరు డోన్ నుంచి అయితే మనం డిస్కస్ చేసిన పబ్లిక్ ఉన్న టాప్ కన్సర్న్స్ అండ్ వైసీపీ చేసిన డెవలప్మెంటల్ వర్క్స్ అండ్ టీడీపీ ప్రజెంట్ చేసే వాళ్ళ పిచ్, వీటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇంకా అడిషనల్ కన్సర్న్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, వాటర్ క్రైసిస్, అన్ఎంప్లాయ్మెంట్, మైగ్రేషనే కాకుండా ఇంకా మీ నోటీస్కి వచ్చినాయి ఏమైనా ఉన్నాయా? అండ్ ఆల్సో మీకు ఇంకేమన్నా మీరు డోన్ నుంచి కాకపోయినా కానీ ఇఫ్ యూ హ్యావ్ సమ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ విత్ రెఫరెన్సెస్, ప్లీజ్ మెన్షన్ దెమ్ ఇన్ ద కామెంట్స్. మన ఫ్యూచర్ రీసెర్చ్లో ఈ కాన్స్టిట్యున్సీ మీద జూమ్ ఇన్ చేసేటప్పుడు దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఓకే, so with that, friends, generally also let me know your thoughts in the comments. Okay, thank you.